ఈ విశ్వ నిర్మాణ మహాశిల్పి ఖచ్చితంగా గణితశాస్త్రజ్ఞుడే. జీన్స్ ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం. బెంజమిన్ పీర్స్ గణితశాస్త్రజ్ఞుడు నేడు కనుగొన్న విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొందు. ఆర్యభట్ట. పై ప్రవచనాలు గణితశాస్త్రం ప్రాశస్త్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మానవ పరిణామ దశలో నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనేక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. శాస్త్రాభివృద్ధిలో మన భారతీయుల పాత్ర అమోఘమైనది. విజ్ఞాన శాస్త్ర శాఖలన్నింటిలోనూ గణితశాస్త్రము విశిష్ట స్థానాన్ని ప్రత్యేకతను సంతరించుకుంది. భారతీయులు సున్నాను ప్రవేశపెట్టి గణితానికి చుక్కానిని బిగించారు. హార్డీ భారతావనిలో గణితశాస్త్రము వేద విజ్ఞాన శీర్షం. అంకెలకు అద్భుత శక్తులు ఉన్నాయని, అంకెల ద్వారా ప్రకృతి శక్తులను వశపరుచుకోవచ్చునని, ఈ శక్తులన్నీ ఈశ్వరునిచే అనుగ్రహింపబడినవి భావించి జగత్ నిర్మాణానికి, సక్రమమైన జీవన విధానానికి ముఖ్యమైన శాస్త్రము గణితశాస్త్రమని గ్రహించిన భారతీయులు గణితానికి మిక్కిలి గౌరవాన్ని, ప్రాముఖ్యతను ఆపాదించారు. అంకెలకు గల ప్రాధాన్యతను ప్రాచీన కాలంలో యజ్ఞవాటికల నిర్మాణంలోనూ, శ్రీచక్రముల రూపకల్పనలోనూ భారతీయులు ఉపయోగించుకున్నారు. ఈ గణిత ప్రస్థానంలో మరో చెకుముకి ఈ పుణ్యగడ్డపై జన్మించి అనితర సాధ్యమైన తన ప్రతిభతో ప్రపంచ మేధావులను విశ్వయపరిచాడు. అది ఒక మామూలు తరగతి గది. గణిత ఉపాధ్యాయుడు భాగాహార ప్రక్రియను వివరిస్తున్నాడు. 3 అరటి పండ్లను ముగ్గురికి సమానంగా పంచాలంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? ఉపాధ్యాయుని ప్రశ్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటిపండు వస్తుంది మాస్టారు. ముందు వరుసలోనే ఒక విద్యార్థి లేచి సమాధానమిచ్చాడు. ఉపాధ్యాయుడి సంతోషంతో భాగాహార ప్రక్రియను కొనసాగిస్తూ, ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే భాగఫలం 1 వస్తుంది అనే నియమాన్ని సాధారణీకరించాడు. అంతలో తరగతి గదిలో ఒక మూలలో కూర్చున్న విద్యార్థి లేచి, మనం 0 అరటి పండ్లను 0 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు వస్తుందా మాస్టారు అని ప్రశ్నించాడు. క్లాస్ అంతా ఒక్కసారిగా గొల్లుమంది. ఉపాధ్యాయుడు మాత్రం ఆ ప్రశ్నకు ఆనందభరితుడై వివరణ ఇచ్చాడు. 0ను 0తో భాగిస్తే భాగఫలం అనంతం అని భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్యుడు నిరూపించాడు. విచిత్రమైన ఆ ప్రశ్నను గుప్పించిన ఆ అబ్బాయి తద అనంతర కాలములో ప్రపంచాన్ని అబ్బురపరిచిన అద్భుత గణిత మేధావిగా ప్రసిద్ధికి ఎక్కాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఇదే కాబోలు. తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన వ్యక్తి 32 సంవత్సరాల జీవన కాలంలో 4000కు పైగా అనిత సాధ్యమైన నూతన గణిత సూత్రాలను ఆవిష్కరించాలంటే నమ్మశక్యం కాదు. అంత చిన్న వయసులో ప్రపంచంలో మరి ఏ ఇతర వ్యక్తి సాధించలేని మహత్తర కార్యమది. ఆ వ్యక్తి మరెవరో కాదు, సంఖ్యావాదంతో తనదైన ముద్రతో ప్రశంసనీయమైన కృషి చేసిన భారతదేశపు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. 1887 డిసెంబర్ 22వ తేదీన ఒక పేద కుటుంబంలో రామానుజన్ జన్మించాడు. పేదరికం వల్ల అతని చదువు సక్రమంగా సాగలేదు. మిత్రుడు ఇచ్చిన టోనీ ట్రిగనామెట్రీలోని అనేక సమస్యలను తన 13వ ఏటనే సాధించి చూపాడు. జార్జ్ స్కూట్ సిజ్కేర్ అనే గణితశాస్త్రజ్ఞుడు వ్రాసిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తన 15వ ఏటనే చదివి దానిలోని సుమారు 6000 సిద్ధాంతాలను పరిశీలించి కొన్ని కొత్త సిద్ధాంతాలను సృష్టించాడు. అనేక సిద్ధాంతాలకు స్వయంగా ఉపపత్తులు రాశాడు. 1903లో మద్రాసు విశ్వవిద్యాలయం వారి స్కాలర్షిప్ లభించింది. కేవలం గణితం పైన శ్రద్ధ చూపి మిగతా సబ్జెక్టులు నిర్లక్ష్యం చేయడంతో వాటిలో రామానుజన్ ఫెయిల్ అయ్యాడు. దాంతో స్కాలర్షిప్ రద్దయింది. ఎల్లవేళలా సంఖ్యలతో కుస్తీలు పట్టే రామానుజన్ ఒక పిచ్చివాడిలా అతని తండ్రికి కనిపించాడు. ఈ పిచ్చి కుదరాలంటే వివాహమే సరైన మార్గమని నిర్ణయించి 8 సంవత్సరాల జానకితో రామానుజన్ వివాహం జరిపించాడు. వివాహం కావడంతో రామానుజన్ సంపాదనలో పడక తప్పింది కాలేదు. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఎంతో ప్రయత్నం మీద నెలకు ₹25 జీతం ఇచ్చే గుమాస్తా ఉద్యోగాన్ని సంపాదించగలిగాడు. సంసార బాధ్యతలు మీద పడినప్పటికీ రామానుజన్లోని గణిత శాస్త్రవేత్త నిద్రపోలేదు. చివరకు వీధుల్లో దొరికే చెత్త కాగితాలపై కూడా లెక్కలు చేసేవాడు. ఒకసారి నల్లసిరాతో వ్రాసిన కాగితాలపై మరలా ఎర్రసిరాతో వ్రాసి ఒకే కాగితాన్ని 2 సార్లు ఉపయోగించుకునేవాడు. అతనిలోని తృష్ణను గమనించిన కొంతమంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మద్రాసు యూనివర్సిటీ నుంచి నెలకు ₹75 ఫెలోషిప్ వచ్చేలా ప్రయత్నం చేశారు. ఏ డిగ్రీలు లేని రామానుజన్కు ఇలాంటి పురస్కారం రావడం నిజంగా గొప్ప విషయమే.
ఆ రోజుల్లోనే శేషు అయ్యంగార్ మరియు కొంతమంది మిత్రుల ప్రోత్సాహంతో బ్రిటన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గల ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిహెచ్ హార్డీతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. సుమారు 120 పైగా సిద్ధాంతాలను విశ్లేషిస్తూ హార్డీకి మొదటి లేఖ రాశాడు. ఆ సిద్ధాంతాలని వివరణలను, విశ్లేషణ తీరులోని ప్రతిభను గుర్తించిన హార్డీ దానికి ముగ్ధుడయ్యాడు. మొదటిసారి ప్రయత్నించి విఫలుడైనప్పటికీ పట్టుబట్టి రెండో ప్రయత్నంలో రామానుజన్ తన వద్దకు కేంబ్రిడ్జిని రప్పించుకోవడంలో హార్డీ గెలిచాడు. హార్డీ ప్రోత్సాహంతో రామానుజన్ మరింత రాణించాడు. అక్కడి వాతావరణ పరిస్థితులు రామానుజన్కు సరిపడలేదు. అయినా వాటిని లెక్క చేయకుండా రామానుజన్ తన కృషిని కొనసాగించాడు. ఎన్ అనే ధనపూర్ణ సంఖ్యను కొన్ని ధనపూర్ణ సంఖ్యల మొత్తంగా ఎన్ని విధాలుగా వ్రాయవచ్చో పి ఆఫ్ ఎన్కు సూత్రాన్ని చాలా సులువుగా కొద్దిపాటి తార్కిక శక్తితో కనుగొనే విధానాన్ని 1917 ప్రాంతాల్లో హార్డీ రామానుజన్లు రూపొందించారు. అంతవరకు ఉన్న యూలర్ పద్ధతిలో పి ఆఫ్ 200ను కనుగొనాలంటే మేజర్, మ్యాక్మెన్ వంటి నిపుణుడికే నెల రోజులు పట్టేది. హార్డీ రామానుజన్ పద్ధతిలో పి ఆఫ్ 200ను కొన్ని గంటల్లో రాయవచ్చు. 1918 ఫిబ్రవరి 20న రామానుజన్ ప్రతిష్టాకరమైన రాయల్ సొసైటీ లండన్ వారి ఫెలోషిప్ లభించింది. అదే సంవత్సరం అక్టోబర్లో ట్రినిటీ కళాశాలకు ఫెలోషిప్గా రామానుజన్ నియమింపబడ్డాడు. యూలర్, జుకోబీ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల పరిశోధనలకు ధీటుగా రామానుజన్ బీజగణితంపై చేసిన పరిశోధనలు ప్రసిద్ధి చెందాయి. క్షయవాది గురి కావడంతో రామానుజన్కు హాస్పిటల్లో చేర్చారు. ఒకసారి రామానుజన్ చూడడానికి హాస్పిటల్కు వచ్చిన హార్డీ తన మాటలో తన కారు నెంబరు 1729 ఏమంత ప్రత్యేకత లేని సంఖ్య అని చెప్పాడు. అంతటి అనారోగ్య పరిస్థితిలో కూడా రామానుజన్ లిప్త కాలంలో 1729 అనే సంఖ్య 2 సంఖ్యల గణాల మొత్తంగా 2 విధాలుగా వ్రాయడానికి వీలైన సంఖ్యల్లో కనిష్ట సంఖ్య అని చెప్పడంతో అతని గణిత ప్రతిభకు హార్డీ నిర్ఘాంతురైపోయాడు. తర్వాత రామానుజన్ సంఖ్యగా 1729 ఇప్పటికీ ప్రాచుర్యం పొందుతోంది. 1729 = 1³ + 12³ = 9³ + 10³ అని రాయవచ్చు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 1919లో రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1920 ఏప్రిల్ 26న తన 32వ ఏట మద్రాస్లో రామానుజన్ తుది శ్వాస విడిచాడు. విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆర్.ఎం. అలగప్ప చెట్టియార్ 1950లో రామానుజన్ స్మృతికి రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో మద్రాస్ విశ్వవిద్యాలయంచే నిర్వహింపబడుతోంది. భారత ప్రభుత్వం వారు 1962లో డిసెంబర్ 22వ తేదీన రామానుజన్ స్మృతికి చిహ్నంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారు. పై, √2 మొదలైన వాటి విలువలకు అనేక దశాంశ స్థానాల వరకు కనుక్కోవడంలో, మ్యాజిక్ స్క్వేర్స్ను రూపొందించడంలోనూ రామానుజన్ సిద్ధహస్తుడు. సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెర్నౌలీ నెంబర్స్ అనే సుదీర్ఘ వ్యాసం 1912లో ది జర్నల్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైంది. రామానుజన్ ఆవిష్కరించిన స్టాటికల్ మెకానిక్స్ ఈనాడు భౌతిక శాస్త్రంలో స్ట్రింగ్ థియరీ మున్నగు వాటిలో ఉపయోగపడుతున్నాయి. ఈ, పై అనే ట్రాన్స్డెంటల్ సంఖ్యల సాయంతో e⁻π × √163 అనేది ఒక పూర్ణాంకమని ఊహించి కొంతవరకు మాత్రమే దాన్ని రామానుజన్ లెక్కించగలిగాడు. అతని ఊహ సత్యమని 1974లో నిరూపించబడినది. అనంత పరంపరలు, దట్ మీన్స్ ఇన్ఫినిటీ సిరీసెస్, శృంఖలిత భిన్నములు, దట్ మీన్స్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, నిశ్చిత సమాకలనం, డెఫినెట్ ఇంటిగ్రల్స్, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ పై ఆయన ఎనలేని కృషి గావించాడు. గణితశాస్త్రవేత్తలను వారి ప్రతిభ ఆధారంగా వర్గీకరించవలసి వస్తే తనకు 25 మార్కులు, లిటిల్ వుడ్కు 30 మార్కులు, డేవిడ్ హిల్డెబర్గ్కు 80 మార్కులు రాగా రామానుజన్కు 100 మార్కులు వస్తాయని హార్డీ కితాబిచ్చాడు. రామానుజన్ ఎంతటి గొప్ప శాస్త్రవేత్త అంటే అతని పేరంటేనే గణితశాస్త్ర వర్గాల్లో అసూయ పుడుతుంది. అంతేకాదు, గత 1000 సంవత్సరాల్లో ప్రపంచానికి అందించే అత్యుత్తమ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని నెవెల్లీ అనే గణిత శాస్త్రవేత్త చెప్పాడు. రిచర్డ్ ఆస్కీ మాటల్లో, రామానుజన్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ బట్ బికాస్ హీ టెల్స్ అస్ వాట్ ద హ్యూమన్ మైండ్ కెన్ డూ. యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిటిష్ మ్యూజియంలో రామానుజన్ గురించి ఈ కింది వాక్యాలు రాయబడి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ ఇట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ ప్రొఫెసర్ రామానుజన్ ఈజ్ ద గ్రేటెస్ట్ mathematical wizard that the world ever knows.
దీన్ని బట్టి రామాంజన్ ఎంతటి అసమాన ప్రజ్ఞావంతుడో, ఎంతటి అనన్య సామాన్య గంట మేధావో గ్రహించవచ్చు. అంతటి ప్రజ్ఞాశీలి మన భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. రామాంజన్ వంటి జాతిరత్నం నుంచి ఈ జగత్తు నిరంతరంగా ప్రజ్ఞా ప్రకాశాలను గ్రహిస్తూనే ఉంటుంది. తన అసమాన ప్రజ్ఞా పాఠవాలతో విశ్వవ్యాప్తమైన ఘనకీర్తిని సంపాదించిన ఈ మహాగంధ జ్ఞానికి మన ప్రభుత్వం తరపున ఎటువంటి అవార్డులు ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా విచారకరం. జై విజ్ఞాన్ నినాదంతో శాస్త్రవేత్తలతో కొత్త ఉత్తేజాన్ని నింపిన మన ప్రియతమ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస రామానుజన్కు సముచిత స్థానం ఇవ్వబడినది. విద్యావంతమైన మేధస్సు, పూర్వయుగాల మేధస్సులన్నింటికీ కూర్పు. లిబోవియర్ డిఫాంటివ్ సెల్లి. నేను గణితం ద్వారానే సత్యాన్ని గ్రహిస్తాను. శ్రీనివాస రామానుజన్. పరిశోధనాభిలాషులకు రామానుజన్ కృషి అక్షయమైన ఒక గని. గణితశాస్త్ర అభ్యాసులకు రామానుజన్ ఎప్పటికీ ఒక తరగని స్ఫూర్తి. అద్భుత మేధావి మన శ్రీనివాస రామానుజన్. అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు.